ప్రాబ్లం నెంబర్ 73 చూడు. ఏ ట్రేడర్ సోల్డ్ 2 ఆర్టికల్స్ అట్ ది రేట్ ఆఫ్ 41,650 రూపీస్. హీ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% అన్నాడు. ఓకే, అంటే లాస్ ఆఫ్ 25% ఆన్ ది అదర్, ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సన్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ కావాలి. ఒక వ్యాపారి 2 వస్తువులు 41,650 రూపాయలు చొప్పున అమ్మాడు. అతను ఒకదానిపై 20% లాభం పొందాడు మరియు మరొక దానిపై 20% నష్టం పొందాడు. ఈ లావాదేవీలో అతని యొక్క లాభం లేదా నష్టం ఎంత కావాలి ఇక్కడ. అంటే ఇక్కడ మనకి వాడు 41,650 రూపాయలకి అమ్మాడు కదా. నీకు ఎప్పుడైనా సరే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ కనుక ఈక్వల్గా ఉండి తర్వాత గెయిన్ పర్సంటేజ్ అనేది అలానే లాస్ పర్సంటేజ్ కనుక ఈక్వల్గా ఉంటే, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్గా ఉంటే గెయిన్ పర్సన్ లాస్ పర్సన్ ఈక్వల్గా ఉంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే ఇది గెయిన్ ఇంటూ లాస్ బై 100. గెయిన్ ఇంటూ లాస్ డివైడ్ బై 100, లాభం ఇంటూ నష్టము బై 100. అంటే 25% లాభం అన్నాడు కదమ్మా, 25% లాభం, ఆ తర్వాత 25% నష్టం అన్నాడు కదా. కాబట్టి 25 ఇంటూ 25 డివైడ్ బై 100 చేయండి. ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత నథింగ్ బట్ ఎంత 6.25%. ఇది ఎప్పుడూ లాస్ అయినండి. ఒకే శాతం రిపీట్ అయితే ఎప్పుడు కూడా మనకి నష్టం మాత్రమే ఉంటుంది కానీ లాభం ఉండే అవకాశం లేదనమాట. కాబట్టి 6.25% మనకి లాస్. ఇక్కడ నీకు ఎప్పుడైనా సరే ఇక్కడ ఇలాంటి పాయింట్స్లో కొన్నవేళ ఈక్వల్గా ఉంటే గెయిన్ లాస్ కూడా ఈక్వల్గా ఉంటే నో గెయిన్ నో లాస్ అన్న. సెల్లింగ్ ప్రైస్ కానీ ఈక్వల్గా ఉంటే గెయిన్ లాస్ ఈక్వల్గా ఉంటే గెయిన్ ఇంటూ లాస్ బై 100 అంటే 25 ఇంటూ 25 డివైడ్ బై 100 అంటే 6.25% లాస్ అనమాట. అంటే 73కి డి ఆప్షన్ మన ఆన్సర్.